చట్టసభలకు 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. అలాగే పెద్దల సభకు 6 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి. స్థానిక సంస్థలకు మాత్రం 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు జరగవచ్చు, జరగకపోవచ్చు, మళ్ళీ కొంత విరామం తర్వాత జరగవచ్చు. ఇలా స్థానిక ప్రభుత్వాలే నిర్వీర్యం చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు స్థానిక సంస్థలకు అధికార బాధ్యతలు నిర్వహించిన పాలకులు మాజీలైపోయారు. మరికొందరు కూడా మరికొద్ది రోజుల్లో మాజీ కాబోతున్నారు. వారి స్థానంలో స్పెషల్ ఆఫీసర్లు వస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు పదవీ కాలం ముగియడంతో కార్యవర్గం స్థానంలో స్పెషల్ ఆఫీసర్ల నియామకాలకు ప్రభుత్వం సన్నాహాలు చేసుకుంటూ ఉంది. మరో 2 వారాల వ్యవధిలో గ్రామ పంచాయతీల పదవీ కాలం కూడా ముగియనుంది. పాలకవర్గం పదవీ కాలం 2 వారాల్లో ముగిసిన తర్వాత పంచాయతీలకు కూడా స్పెషల్ ఆఫీసర్లు రాబోతున్నారు. దీనివల్ల పరిపాలనా వ్యవస్థ చాలా వరకు కుంటుపడేటటువంటి ప్రమాదం ఉంది. కార్పొరేషన్లకు ఐఏఎస్ అధికారులు, జిల్లా కలెక్టర్లు స్పెషల్ ఆఫీసర్లుగా ఉంటారు. మున్సిపాలిటీలకు డిప్యూటీ కలెక్టర్ హోదాకు తగ్గకుండా ఉండేటటువంటి జిల్లా అధికారులు స్పెషల్ ఆఫీసర్లుగా అందుబాటులో ఉంటారు. వీటితో పాటు గ్రామ పంచాయతీలకు మరో 2 వారాల్లో వారి తాలూకా పాలకవర్గం పదవీ కాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్లుగా తహసీల్దారులు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, పశువైద్యాధికారులు, ఈఓపీఆర్డీలు, మండల స్థాయిలో ఉండేటటువంటి అధికారులే 4-5 పంచాయతీలకు బాధ్యతలు నిర్వహించేటటువంటి అవకాశం వస్తుంది. ఇప్పటి వరకు వారు ప్రభుత్వ అధికారులుగా వారి బాధ్యతలు, వారి శాఖ బాధ్యతలు నిర్వహించడం ఓ ఎత్తు అయితే, మళ్ళీ ఇప్పుడు వారికి ఇది అదనపు భారం. రెండో వైపు స్థానిక సంస్థలకు స్పెషల్ ఆఫీసర్లుగా ఉన్నంత మాత్రాన గ్రౌండ్ లెవెల్లో ఉండేటటువంటి అన్ని వ్యవహారాలు తెలుసుకొని వారి సమస్యలు పరిష్కరించేటటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇప్పటికే వేసవికాలం వచ్చేసింది. తాగునీటి ఎద్దడి, విద్యుత్ సమస్యలు, ఇంకా ఎన్నెన్నో ఇబ్బందులు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే పారిశుధ్యం, అనేక వ్యాధులు సంభవించేటటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ల పాలన వల్ల ఎంత మేరకు ప్రజలకు సౌకర్యాలు అందుతాయనేది ఆలోచించుకోవాల్సిన విషయం. అలాగే స్థానిక సంస్థల్ని బలోపేతం చేస్తామని చెప్పేటటువంటి పాలకులు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసే విధానాలని విడనాడాలి. ఇదేదో ఇప్పుడున్న ప్రభుత్వం మాత్రమే చేసిందని చెప్పడానికి వీల్లేదు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు 2 దశాబ్దాల పాటు జరిగితే 1972 నుంచి 81 వరకు స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలకే కాదు మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగకుండా చాలా కాలం కాలయాపన చేశారు. 81లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ 86 వరకు ఆ కార్యవర్గం బాధ్యతల్లో ఉంటే 87లో మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరిగాయి. అట్లాగే అక్కడి నుంచి 87 నుంచి 92 వరకు ఒక కార్యవర్గం ఉంటే 92 నుంచి 95 వరకు స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగింది. 95 నుంచి 2000, 2000 నుంచి 2005, 2005 నుంచి 2010 వరకు పరిపాలనా వ్యవస్థ స్థానిక సంస్థల పరంగా మున్సిపాలిటీల్లో కొనసాగితే స్పెషల్ ఆఫీసర్ల పాలన మధ్యలో 2005లో ఒక 6 నెలల పాటు, 2010 నుంచి 14 వరకు ఒక 4 సంవత్సరాల పాటు కొనసాగిన విషయం మనకు తెలుసు. అలాగే 2019 నుంచి 2021 వరకు మున్సిపాలిటీల్లోనూ స్పెషల్ ఆఫీసర్ రూలింగ్ కొనసాగింది. ఇక గ్రామ పంచాయతీల వరకు వచ్చినప్పటికీ 81 నుంచి 88 వరకు అదే పంచాయతీ సర్పంచులు కొనసాగించారు. కొంతకాలం వారిని పర్సన్ ఇన్ఛార్జీలుగా కొనసాగించారు. మళ్ళీ 88 నుంచి 95 వరకు, 88 నుంచి 95 వరకు వారు పరిపాలన సాగించడంతో పాటు అందులో కొంతకాలం పాటు పర్సన్ ఇన్ఛార్జీలుగా వారు కొనసాగారు. మళ్ళీ గ్రామ పంచాయతీలకు సంబంధించి 95 నుంచి 2000 వరకు పరిపాలనా వ్యవస్థ ఉంటే అక్కడ నుంచి ఒక ఏడాది పాటు స్పెషల్ ఆఫీసర్ రూలింగ్ వచ్చింది. 2001 నుంచి 2006, 2006 నుంచి 2013 మధ్యలో కొంతకాలం స్పెషల్ ఆఫీసర్ రూలింగ్, 2013 నుంచి 2018 వరకు ఉన్న కాలంలో కొంతకాలం స్పెషల్ ఆఫీసర్ రూలింగ్ ఉంది. 2021లో మళ్ళీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. అక్కడ కూడా ఒక 3 ఏళ్ల పాటు 2018 నుంచి 2021 వరకు స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు జరగాల్సి ఉన్నవి మున్సిపాలిటీలు, మరో 2 వారాల తర్వాత అయితే గ్రామ పంచాయతీలు, మరొక 6 నెలలు మాత్రం జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, జిల్లా పరిషత్తులు, మండల పరిషత్తులకు పదవీ కాలం ఉంది. అవి పూర్తయిన తర్వాత అయినా ఎన్నికలు జరుగుతాయా లేదని చెప్పలేము.
ఇప్పటికే ముఖ్యమంత్రి గారు అయితే 6 నెలల తర్వాత ఎన్నికలు జరుగుతాయని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో గ్యాస్ కొరత, ఇంకా విద్యుత్తుకు సంబంధించినటువంటి సమస్యలు, నీటికి సంబంధించిన సమస్యలు ఉన్న తరుణంలో ఈ 6 నెలల్లో ఎన్నికలు జరపడం అసాధ్యమైన, ఆ తర్వాత అయినా స్థానిక సంస్థలకు ఎన్నికలు సకాలంలో జరపాలని ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. ఇదే రీతిలో స్పెషల్ ఆఫీసర్ పరిపాలన కొనసాగితే ఆశించిన స్థాయిలో ప్రగతి ఉండదు. ప్రజలు వారికి వచ్చినటువంటి సమస్యల్ని చెప్పుకోవడానికి, వాటిని పరిష్కరించుకోవడానికి అధికారుల వద్దకు అంత చొరవగా వెళ్ళేటటువంటి అవకాశం ఉండదు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉంటే వారికి చెప్పుకునేటటువంటి అవకాశం ఉంటుంది.